ముందుగా ఏపీ అప్డేట్స్ చూస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి ప్రపంచాన్నే అలవోకగా చుట్టొస్తున్న ఆచారం సాంప్రదాయం మనిషిని ఎక్కడో ఒక చోట కట్టి పడేస్తూనే ఉన్నాయి. ఇందుకు నిదర్శనమే నామపండు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ పేరు వినిపిస్తుంటుంది. అజీర్ణ సమస్య, తలనొప్పి ఇలా శరీరంలో ఎలాంటి రుగ్మతలున్నా నామపండును ఇప్పటికీ వినియోగిస్తుంటారు. ఎక్కడో కొండల్లో దొరికే మట్టిని సేకరించి దీన్ని తయారు చేస్తారు. తాతల తండ్రుల కాలం నుంచి విభూది పండ్లు, నామపండ్ల తయారీతో కాలం వెళ్లదీస్తున్న భూలక్ష్మితో మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. వంశపారంపర్యంగా తాతల తండ్రుల కాలం నుంచి ఇటు ఏదైతే మనం విభూది పండు అని చెప్తాము, విభూది శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి విభూదిని ధరించడం సర్వపాపహరణం అని చెప్పుకునేటువంటి ఈ విభూదిని అత్యంత భక్తితోటి ధరిస్తూ ఉంటారు భక్తులు. అలాగే మరోవైపు ఇంకోటి ప్రత్యేకంగా నామపండు అనేటువంటి ఒక నామధేయం, ఇది ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఈ నానుడి అనేది ఉంటుంది. ఈ నామపండు అనే దానికి ఏదైతే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా అజీర్ణ సమస్యలు కానీ లేదంటే ఇతరత్ర శారీరక నొప్పులు ఏవైతే ఉన్నాయో, ఒక తలనొప్పి కావచ్చు, లేదంటే కడుపు నొప్పి కావచ్చు, ఇతరత్ర వ్యాధులు దీర్ఘకాలికంగా తగ్గినటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయంటే వాటికి సంబంధించి ఈ నామపండు అనేటువంటి ఈ ఒక రకమైనటువంటి వస్తువుని వినియోగిస్తూ ఉంటారు. మరోవైపు మనం చూడొచ్చు ప్రత్యేకంగా గంధం, స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి గంధాన్ని కూడా వాడుతూ ఉంటాం మనం, ఇటు పూజల్లో కావచ్చు, అన్నింటిలో కావచ్చు. ప్రధానంగా ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి ఏళ్ల తరబడి వంశపారంపర్యంగా ఈ విభూది పండ్లను తయారు చేయడం, విభూది మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. ఈ విభూది చూస్తూ ఉంటే సాక్షాత్తు శివలింగాన్ని గుర్తుకు చేసే రకంగా ఉన్నటువంటి విభూది పళ్ళు కానీ, మరోవైపు నామ పండు కానీ, వీటన్నిటిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా విశాఖపట్నంలో తయారు చేస్తున్నటువంటి కొన్ని కుటుంబాలు దీని మీదే ఆధారపడి భక్తులకు, ఇటు ప్రజలకు కూడా ఆరోగ్యాన్ని, మరోవైపు భక్తిని కూడా ఇస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి భూలక్ష్మి అనేటువంటి అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ కార్యక్రమం? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీరు వంశపారంపర్యంగా చేస్తున్నారా? వీటి తాలూకా గొప్పతనం ఏంటి అసలు? ఈ నామపండు కానీ, మరోవైపు ఏదైతే ఇది ఇక్కడ ఉన్నటువంటి శివలింగ ఆకారంలో ఉన్నటువంటి ఈ విభూతి కానీ, దీని తాలూకా ప్రత్యేకత ఏంటి? అంటే మనం తయారు చేసడం వాళ్ళు పట్టుకెళ్ళి స్వామిలు, భవానీలకి అందరికీ పనికి వస్తుంది. ఎన్నాటికి ఏరబాబుకి ఎడతారు. మన ఏడు వచ్చినా సెలవు వచ్చినా ఏదైనా బొడ్లకి వేసుకుంటారు, మరి తలకి వేసుకుంటారు, పొడిపల్ల రాసుకుంటారు, ఏదాల నచ్చినట్టు చేసుకుంటారు. కానీ తాతలు మాకు 2 అంశాలు అయిపోయింది. అది శివుడి కొట్టుకెళ్ళి ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు ఈ నామపండు తయారీకి ఏంటి వాడతారు? ఈ ద్రవ్యం అంటే ఈ మెటీరియల్ అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? కొండల్లోకి వెళ్ళి తవ్వుకొని తెచ్చుకుంటాం. కొన్ని డబ్బులు పెట్టి లక్షలు ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టి లారీలతో తెచ్చుకుంటాం. సంవత్సరం 12 నెలలు మేము తెచ్చి స్టాక్ చేసుకుంటాం. ఈ ఇట్టప్పుడు చౌకడానికి అవ్వదు. ఎండలోనైతేనే మన భూమి నీరు జాగా వేస్తుంది. అలాంటప్పుడు చదువుకుంటాం అందరం వెళ్ళి 3 వాటాలలో వెళ్ళి చదువుకొని తయారు చేసుకొని మేము జాగ్రత్త చేసుకుంటాం. బంగారం దాచుకున్నట్టు దాచుకుంటాం. మళ్ళీ అందులో ఉందే తెల్లటిది వస్తుంది మరి కానీ ఇలాగా మన దీనిలాగా శివుడు లింగాకారంలాగా ఆ గొడ్డ తవ్వుకుంటాం. తెల్లగా ఉంటది, ఇట్లా రంగు పూస్తాం. ఖరీదు ఎంత ఉంటుంది? మనం ఎంత మామూలు హోల్సేల్ రేట్కి వేస్తాం. ఆలు 15 రూపాయలు 10 రూపాయలకి ఆలు అమ్ముకుంటాం. ఎన్నేళ్ళ బట్టి చేస్తున్నారు మీరు ఈ వృత్తి? చాలా రోజుల నుంచి. ముసలైపోతాను. మా అమ్మమ్మ మా తాతయ్యలు చేశారు, వాళ్ళ తర్వాత మేము చేస్తాం. మీరేనా ఇంక ఈ విశాఖపట్నం ఇంకా ఎవరైనా తయారు చేసేవాళ్ళు? మీ 3 కుటుంబాలు కాకుండా? 3 కుటుంబాలు అంతే, ఇంకా ఎవరు చేయలేదు. అలా కాలనీలో ఉన్నారు అందరు. వాళ్ళు రీడిగా దీని మీదే మేము బతకడం. ఉంటే తింటాం, లేకపోతే ఉన్నా సరే లేకపోయినా సరే మరి దీని మీద మనం కాలక్షణ వెళ్తుంది అంతే. ఇంకా అంతకంటే మనకి ఇంకా లేదు. ఉన్న సర్దుబాటు చేసుకోవడమే, లేకపోయినా సర్దుబాటు చేసుకోవడం. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే భూలక్ష్మి గారు చెప్తున్నాను బట్టి తాతల తండ్రుల కాలం నుంచి వంశపారంపర్యంగా తాము ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్నామని చెప్పి, ముఖ్యంగా ఏదైతే ఈ విభూది పండ్లను దీనికి సంబంధించినటువంటి మరోవైపు ఈ గంధం కానివ్వండి, ఈ పౌడర్స్ అన్ని కూడా మేము లాభం ఉన్నా లేకపోయినా సరే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఈ వృత్తిలోనే
తాము జీవితాలను వెళ్ళదీసుకుంటున్నాం అని చెప్పి భూలక్ష్మి చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈరోజు మనం విశాఖపట్నంలో విభూది తయారీ కావచ్చు, ఏదైతే ఈ నామపండు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రసిద్ధి అయినటువంటి ఈ నామపండు మిగతా ప్రాంతాల్లో పెద్దగా ప్రాచుర్యం లేకపోయినప్పటికీ ఉత్తరాంధ్ర కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కు పొరుగునున్నటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తూ వీటిని ఉపయోగిస్తూ ఉంటారని చెప్పి భూలక్ష్మి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.